నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. గత వైసీపీ హయాంలో ఏపీ విధ్వంసానికి గురైతే కూటమి ప్రభుత్వం బ్రాండ్ ఏపీ నినాదంతో ముందుకు వెళ్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నరిట్కో ఆధ్వర్యంలో గుంటూరులో ఏర్పాటు చేసిన స్థిరాస్తి ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర అభివృద్ధి, అమరావతి నిర్మాణంతో పాటు స్థిరాస్తి రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. వైసీపీ సర్కార్ నిర్మాణ రంగాన్ని నాశనం చేసిందని, తాము అధికారంలోకి రాగానే పునర్నిర్మాణం ప్రారంభించామని తెలిపారు. 34 లక్షల మంది ఆధారపడిన నిర్మాణ రంగాన్ని ఏపీలో ప్రోత్సహించడం ద్వారా ఆర్థికాభివృద్ధితో పాటు మౌలిక వస్తువులు పెరుగుతాయన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో సమస్యల పరిష్కారానికి ముందుంటామని, అందులో భాగంగానే ఉచిత ఇసుక విధానం తెచ్చామన్నారు. భవన నిర్మాణ నిబంధనల్ని సరళీకృతం చేసి స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చేలా కొత్త జీవోలు ఇచ్చినట్లు వివరించారు. వైసీపీ ప్రభుత్వం స్కాముల్లో రికార్డు సృష్టిస్తే కూటమి ప్రభుత్వం పల్లె పండుగ, గోకులాలతో ఏపీని అభివృద్ధి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సొంత నియోజకవర్గం పిఠాపురం మండలం కుమారపురంలో గోకులం షెడ్లను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో 268 గోకులాలు నిర్మిస్తే తాము 6 నెలల్లో 12,500 గోకులాలు నిర్మించామన్నారు. ఆవు బాగుంటే రైతు బాగుంటాడని, రైతు బాగుంటే దేశం బాగుపడుతుందని పవన్ పేర్కొన్నారు. భవిష్యత్తులో 20,000 గోకులాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో వీఐపీ ట్రీట్మెంట్ తగ్గి కామన్ మ్యాన్ ట్రీట్మెంట్ పెరగాలని పవన్ స్పష్టం చేశారు. ఏపీలో 15 ఏళ్లకు తక్కువ కాకుండా కూటమి ప్రభుత్వం ఉండాలని అన్నారు. అందుకు అధికార యంత్రాంగం సహకారం కావాలన్న పవన్, అధికారం అలంకారం కాదు బాధ్యత అని స్పష్టం చేశారు. ఎవరైనా ఇష్టారాజ్యం వచ్చినట్లు ప్రవర్తిస్తే తీవ్ర చర్యలుంటాయని పవన్ హెచ్చరించారు. భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు అదనంగా 500 ఎకరాల భూమి కేటాయించాలన్న ప్రతిపాదనపై ఏపీ సర్కార్ మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నేతృత్వంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్లను సభ్యులుగా వేసింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆనుకుని ఉన్న 500 ఎకరాల భూమిని అప్పగించాలని జీవీఏఐఎల్ ప్రతిపాదించింది. అంతర్జాతీయ విమానాశ్రయం పక్కనే సిటీ సైడ్ డెవలప్మెంట్ కోసం ఈ భూమి అవసరమని పేర్కొంది. ఉత్తరాంధ్రలో సామాజిక ఆర్థిక అభివృద్ధి అంశాలు, ఏవియేషన్ రంగంలో హైటెక్ ఉత్పత్తి, అనుబంధ సేవలు, ఏవియేషన్ హబ్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని మంత్రుల కమిటీకి ప్రభుత్వం సూచించింది. భోగాపురం ఎయిర్పోర్టుకు భూ కేటాయింపు తర్వాత భూమి అభివృద్ధికి సంబంధించి ఆదాయం వచ్చే వివిధ అంశాలను పరిశీలించాలని మంత్రుల కమిటీకి ఏపీ సర్కార్ సూచించింది. భోగాపురంలో ఎయిర్పోర్టు కోసం 2,203 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. ఇప్పుడు అదనంగా 500 ఎకరాల భూ కేటాయింపునకు సంబంధించి అధ్యయనానికి మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ లో నిర్మించనున్న ఫోర్త్ సిటీ న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ వంటి నగరాలతో పోటీ పడేలా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో సిఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలను ప్రారంభించిన రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీలో సేవారంగం మాత్రమే ఉంటుందని తెలిపారు. ఫ్యూచర్ సిటీని కాలుష్య రహిత నెట్ జీరో సిటీగా చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని చెప్పారు. తెలంగాణ ఆర్టీసీలోకి 3,200 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్డు పన్ను తొలగించామని గుర్తు చేశారు. దేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా అమ్ముడవుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. మూసీ పునరుజ్జీవనంతో 55 కిలోమీటర్ల వరకు మంచినీటితో ప్రవహించేలా చేయనున్నామని రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణ ప్రజలు ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే ఇంకో 6 డజన్ మంత్రి ఫ్రీగా వచ్చారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఇది తెలంగాణ ప్రజల అదృష్టం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వికారాబాద్ జిల్లాలోని ఓ పాఠశాల కార్యక్రమంలో సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి పాల్గొనడంపై ఈ పేరకు కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ 1+6 ఆఫర్ సీఎం వ్యవస్థను స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు. వికారాబాద్ సీఎం తిరుపతి రెడ్డికి ఇవే హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ కేటీఆర్ పోస్టు పెట్టారు. ప్రజాపాలనలో అనుముల సీఎంలలో ఎవరు కావాలో ప్రజలు ఎంచుకునే అవకాశం ఇవ్వాలన్నారు. ఇందుకు ఐవీఆర్ఎస్ పద్ధతి పెడితే బాగుంటుందని కేటీఆర్ రేవంత్ రెడ్డికి సూచించారు. ఏపీ, కర్ణాటక, యూపీ, గుజరాత్లలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన తెలంగాణ పోలీసులు 23 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. తెలంగాణలో 30 కేసులు, దేశంలో మొత్తం 328 కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి సెల్ ఫోన్లు, చెక్ బుక్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సైబర్ క్రైమ్ డీసీపీ దార కవిత చెప్పారు. ఇప్పుడు పట్టుకున్న వారిలో ట్రేడింగ్, జాబ్ సహా ఇతర నేరాలకు పాల్పడ్డ సైబర్ నేరస్తులు ఉన్నారని సైబర్ క్రైమ్ డీసీపీ దార కవిత తెలిపారు. 3 కేసుల్లోనే 39 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నామన్నారు. 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఇతర రాష్ట్రాల పోలీసులు అధునాతన సాంకేతికతను వాడి 23 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశామని సైబర్ క్రైమ్ డీసీపీ పేర్కొన్నారు. అందరూ వివిధ నేరాల్లో మొత్తం 5.29 కోట్ల రూపాయలు కాజేసినట్లు గుర్తించినట్లు చెప్పారు. అమెరికా లాస్ ఏంజల్స్ లో చెలరేగిన కార్చిచ్చులు అణుబాంబు సృష్టించిన విధ్వంసాన్ని గుర్తు చేస్తున్నాయి.
ఎటు చూసినా బూడిదైన నిర్మాణాలు, దట్టమైన పొగలు వ్యాపించిన దృశ్యాలు శ్మశానాన్ని తలపిస్తున్నాయి. లాస్ వేగాస్ చరిత్రలోనే అత్యంత వినాశకరమైన కార్చిచ్చులుగా పాలిసైడ్స్ ఫైర్, ఈటన్ ఫైర్ నిలిచాయి. పాలిసైడ్స్ కార్చిచ్చు శాంటా మోనికా నుంచి మాలిబు వరకు విధ్వంసం చేస్తే, ఈటన్ ఫైర్ తూర్పు దిక్కున మొత్తంగా 34,000 ఎకరాలకు పైగా భూభాగాన్ని బూడిద చేసింది. ప్రస్తుతం గాలుల వేగం తగ్గినందున సహాయ చర్యలు ముమ్మరం చేయగా మరోసారి వేగంగా గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ కార్చిచ్చుల ధాటికి పసిఫిక్ తీరం నుంచి పసాదేనా తీరం వరకు 10,000కు పైగా ఇళ్లు, ఇతర నిర్మాణాలు అగ్నికాహుతయ్యాయి. ఇప్పటి వరకు 10 మంది మరణించారు. ప్రభావిత ప్రాంతాల నుంచి హాలీవుడ్ సెలబ్రిటీలు సహా 1,80,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో 2 లక్షల మందికి ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులు తెలిపారు. హాలీవుడ్ హిల్స్ కు ముప్పుగా వాటిల్లిన సన్సెట్ ఫైర్ ను పూర్తిగా అదుపులోకి తెచ్చినట్లు చెప్పారు. మంటల కారణంగా 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందని ఆక్యూ వెదర్ అంచనా వేసింది. రాజధాని అమరావతిలో మరో 2,816 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. రాజధానిలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ రుణంతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు టెండర్లను ఆహ్వానించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించి వైసీపీ నిర్లక్ష్యంతో నిలిచిన పనుల్ని పూర్తి చేసేందుకు బిడ్లు పిలిచింది. బిడ్డ దాఖలుకు ఈ నెల 31 సాయంత్రం 4 గంటల వరకు గడువు ఇచ్చింది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు సాంకేతిక బిడ్లను తెరవనున్నట్లు సిఆర్డీఏ తెలిపింది. పాలబాగు, గ్రావిటీ కాలువల పనులు సహా రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లకు సంబంధించిన పనులకు టెండర్లు పిలిచింది. వాననీటి మళ్లింపు కాలువలు, తాగునీటి సరఫరా పైప్ లైన్లు, డ్రైనేజీలు, పచ్చదనం అభివృద్ధి, పాదచారులు, సైకిల్ ట్రాక్లు, విద్యుత్తు కమ్యూనికేషన్ తీగలు అమర్చేందుకు డక్ట్ నిర్మాణం కోసం సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఎంపీగా ఉన్నప్పుడు పోలీస్ కస్టడీలో టార్చర్ పెట్టిన కేసులో డాక్టర్ పద్మావతికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. సిఐడి కస్టడీలో తనపై టార్చర్ జరిగిందని రఘురామకృష్ణరాజు చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన నగరంపాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని పద్మావతి వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఇకపై సినిమాలకు స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 వారాలు తిరక్కముందే మాట మార్చారని మాజీ మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ పెట్టిన హరీష్ రావు టికెట్ రేట్లు పెంచేది లేదంటూ శాసనసభ సాక్షిగా ప్రకటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు సైతం నీటి మూటలయ్యాయని మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రకటించిన దానికే విలువ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. అసెంబ్లీని కూడా తప్పుదోవ పట్టిస్తూ టికెట్ రేట్లు, అదనపు షోలకు అనుమతి ఇవ్వటం సభను అవమానించడమే అని అన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి, మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలేజ్ మోషన్ పెడతామని తెలిపారు. హైదరాబాద్ గోషామహల్లోని చాక్నావాడి నాలా మరోసారి కుంగింది. దారుసలాం రోడ్ నుంచి చాక్నావాడికి వెళ్లే రోడ్లో అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో నాలా కుంగినట్లు తెలుస్తోంది. గతంలో ఓవైపు కుంగిన నాలా పనులు కొనసాగుతుండగానే పక్కనే ఉన్న మరో నాలా కుంగటంతో ఓ క్రషర్ లారీ నాలాలో పడింది. డ్రైవర్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో రాకపోకలు లేనందున ప్రమాదం తప్పింది. అతి పురాతన నాలా కావటంతో కుంగినట్లు స్థానికులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. రాత్రి నుంచి వైష్ణవాలయాలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. తిరుమలలో అభిషేక సేవ అనంతరం తెల్లవారుజాము నుంచే వైకుంఠ ద్వారం నుంచి భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నార్ స్వామి ఆలయం, ఆత్రేయపురం మండలం వాడపల్లి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కడప శ్రీ వెంకటేశ్వర స్వామి, ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నందలూరు, కదిరి ఆలయాలు, సింహాద్రి అప్పన్న ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రకాశం జిల్లా మల్లవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతంలోని ఉత్తర ద్వారం నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. భద్రాచలంలో ఉత్తర ద్వారం నుంచి సీతారామస్వామి దర్శనమిస్తున్నారు. యాదగిరిగుట్టలో ఉదయం 5 గంటలకి దర్శనాలు మొదలయ్యాయి. వేములవాడ రాజన్న దర్శనానికి భక్తులు బారులు తీరారు. జహీరాబాద్ వెంకటేశ్వర స్వామి, జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి, సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ముక్కోటి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లోని పలు ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. తమిళనాడు శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేద మంత్రోచ్చరణల మధ్య ఉత్తర ద్వారాలు తెరిచిన వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల్ని దర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొన్నారు.
తమిళనాడులోని చాలా ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపించింది. రాణిపేటలోని మురుగన్ ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయానికి కూడా భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనానికి బారులు తీరారు. హిందీ జాతీయ భాష కాదని కేవలం అధికారిక భాష మాత్రమేనని ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తమిళనాడులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొన్న అశ్విన్ హిందీ జాతీయ భాష కాదని వ్యాఖ్యానించాడు. ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషలు ఎంతమందికి అర్థమవుతాయని అడిగాడు. ఇంగ్లీష్, తమిళం గురించి అడగ్గా విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. హిందీ గురించి అడగ్గా ఒకరిద్దరి నుంచి స్పందన వచ్చింది. అప్పుడు దానిపై స్పందించిన అశ్విన్, మీకో విషయం చెప్పాలంటూ హిందీ అధికారిక భాష మాత్రమే జాతీయ భాష కాదన్నాడు. హిందీని బలవంతంగా రుద్దటానికి ప్రయత్నిస్తున్నారని గత కొంతకాలంగా తమిళనాడు రాజకీయ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అశ్విన్ స్పందన మరోసారి చర్చకు దారితీస్తుంది. ఢిల్లీలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్చారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. వందల మంది బీజేపీ కార్యకర్తలు ఆప్ జాతీయ సమన్వయకర్త కేజ్రీవాల్ నివాసం వద్దకు చేరుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్కు చెందిన వారికి ఓటు హక్కు కల్పిస్తున్నారంటూ ఆమ్ ఆద్మీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ నివాసంలోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించిన బీజేపీ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో జల ఫిరంగుల్ని ప్రయోగించి కార్యకర్తల్ని చెదరగొట్టారు. మరికొందరు నాయకుల్ని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.